అబ్రహాముకు అలా చెప్తలేడు. నువ్వు నా మాట వినినందున, అంటే తన కుమారుని ఇవ్వన్నప్పుడు వెంటనే వెనుతీయక ఇచ్చాడంట. అబ్రహాము కత్తెత్తి ఇస్సాకును బలి అర్పిస్తున్నప్పుడు, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, ఇందువలన నీవు దేవునికి భయపడువాడు అని నాకు అర్థమవుతుంది. నువ్వు నా మాట వినినందున భూలోక జనములన్నీ నీ వంశం మూలంగా ఆశీర్వదించి, నీ సంతతి మూలంగా ఆశీర్వదించబడుతుంది. నా తోడని ప్రమాణం చేస్తున్నానయ్యా. అవును, అబ్రహాంకి నా తోడని చెప్పాడు. ఈ ప్రమాణం, ఈ ప్రామిస్ నీకు కూడా చెందుతుంది. ఎందుకు? క్రీస్తు సంతానములు నీవు ఉన్నట్లయితే, క్రీస్తు సంతానం అయితే, క్రీస్తు రక్తములో కడగబడితే, ఆయన తండ్రిగా మనం చేర్చుకుంటే, ప్రభుగా రాజుగా అంగీకరిస్తే, ఆ ప్రభు యొక్క ఆత్మను మనం కలిగి ఉంటే, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడి తీరుతావు.